ఆటోమొబైల్ వీక్లీ న్యూస్ కి స్వాగతం. మీరు చూస్తున్నారు జీబీఆర్ మోటార్స్. మన ఛానల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి అప్డేట్ ని చూసుకుంటే స్కోడా మోటార్స్ నుండి. స్కోడా మోటార్స్ వారు మన భారతీయ మార్కెట్లో ఈ రోజు అంటే 10th జనవరి 2022 రోజున స్కోడా కోడియాక్ పేరు గల ఎస్యూవీ కార్ ని లాంచ్ చేస్తారు. స్కోడా మోటార్స్ వారు లాంచ్ చేయబడిన ఈ ఎస్యూవీ కార్ లో మనకి 7 సీటర్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఈ 7 సీటర్ ఎస్యూవీ కార్ లో మనకి 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది విత్ 7 స్పీడ్ డీసీటీ లాంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో. ఈ ఎస్యూవీ కార్ లో లభిస్తున్న 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ అనేది 188 bhp వరకు మాక్సిమం పవర్ ని, అదే విధంగా 320 Nm వరకు న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. అంతేకాకుండా ఈ కార్ లో మనకి 4x4 ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. స్కోడా కంపెనీ వారు ప్రస్తుతం ఈ 7 సీటర్ ఎస్యూవీ కార్ లో మనకి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్ లో మనకి ఎలాంటి డీజిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రం అందుబాటులో ఉండదు. ఈ కార్ ప్రస్తుతం ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 42,17,000 రూపాయల నుండి 45,14,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. స్కోడా కంపెనీ వారు లాంచ్ చేయబడిన ఈ 7 సీటర్ ఎస్యూవీ కార్ మన భారతీయ మార్కెట్ లో టయోటా ఫార్చునర్ కార్ కి డైరెక్ట్ గా కాంపిటీషన్ ఇస్తుంది. టయోటా కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో తమ మోస్ట్ పాపులర్ ఎంపీవీ అయిన టయోటా ఇన్నోవా క్రిస్టాలో కొత్తగా 2 వేరియంట్స్ ని యాడ్ చేయబోతున్నారు. GX 7 సీటర్ మరియు GX 8 సీటర్ పేరు గల 2 బేస్ వేరియంట్ ని యాడ్ చేయబోతుంది కంపెనీ. టయోటా కంపెనీ వారు యాడ్ చేయబోతున్న ఈ 2 బేస్ వేరియంట్లు అనేవి పెట్రోల్ ఇంజన్ తోనే యాడ్ చేయబోతుంది కంపెనీ. ఈ 2 బేస్ వేరియంట్లు అనేవి ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 16,89,000 రూపాయల నుండి 16,94,000 రూపాయల వరకు అందుబాటులో ఉంటాయి. టయోటా కంపెనీ వారు రీసెంట్ గానే టయోటా ఇన్నోవా క్రిస్టా పైన ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ కార్ ప్రస్తుతం ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 20,87,000 రూపాయల నుండి 30,55,000 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఈ 2 బేస్ వేరియంట్ యాడ్ చేస్తే మాత్రం 16,89,000 రూపాయల నుండి ఈ కారు లభించే బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వాక్స్వాగన్ కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో వాక్స్వాగన్ విర్ట్యూస్ పేరు గల మిడ్ సైడ్ సిడాన్ ని తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతుంది. అదేవిధంగా వాక్స్వాగన్ కంపెనీ వారు తీసుకురాబోతున్న ఈ సిడాన్ కార్ ని మన భారతీయ మార్కెట్లో హోండా సిటీ మరియు యుండై వర్నా లాంటి సెగ్మెంట్ లో కాంపిటీషన్ ఇవ్వడానికి కంపెనీ లాంచ్ చేయబోతుంది. అదేవిధంగా ఈ మిడ్ సైడ్ ఎస్యూవీ కార్ లో మనకి 1 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అదేవిధంగా ఈ కార్ లో మనకి 7 స్పీడ్ DSG లాంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కార్ ని మన భారతీయ మార్కెట్ లో 2022 మే వరకు లాంచ్ చేసే అంచనాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ ని మన భారతీయ మార్కెట్ లో ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అంచనాలు కనబడుతున్నాయి. క్లాసిక్స్ లెజెండ్ అనే సంస్థ మన భారతీయ మార్కెట్లో మరొకసారి HD పేరు గల మోటార్ సైకిల్ ని తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతుంది. HD అనే మోటార్ బైక్ మన భారతీయ మార్కెట్లో 1980s ఆ సమయంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది ఈ బైక్. ఇప్పుడు మరొకసారి లాంచ్ చేయడానికి కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. కంపెనీ వారు తీసుకురాబోతున్న ఈ HD మోటార్ బైక్ లో మనకి 293cc పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది విత్ మాన్యువల్ గేర్ బాక్స్ తో. ఈ బైక్ ని మన భారతీయ మార్కెట్ లో మోడర్న్ టెక్నాలజీతో కూడిన ఫ్యూచర్స్ తో లాంచ్ చేయడానికి కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ని మన భారతీయ మార్కెట్ లో 13th జనవరి 2022 రోజున లాంచ్ చేసేందుకు కంపెనీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ని మన ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 1,80,000 రూపాయల నుండి 2,40,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చే అంచనాలు కనబడుతున్నాయి. ఈ రాబోతున్న HD బైక్ పైన మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ప్రస్తుతం 2022 జనవరి నెలలో ప్రతి కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమ కార్ల యొక్క ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయబోతున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేశాయి. ఇదే విభాగంలో MG మోటార్స్ వారు తమ కార్ల పైన దాదాపుగా 20,000 రూపాయల నుండి 1,32,000 రూపాయల వరకు ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేశారు. స్కోడా మోటార్స్ వారు మరియు వాక్స్వాగన్ కంపెనీ వారు తమ కార్ల పైన దాదాపుగా 15,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయగా, అదేవిధంగా యుండై మోటార్స్ వారు తమ కార్ల పైన దాదాపుగా 15,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేశారు. ఇదే దిశగా టయోటా కంపెనీ వారు తమ కార్ల పైన దాదాపుగా 20,000 రూపీస్ నుండి 2 లక్షల రూపాయల వరకు ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేశారు. మిగతా కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయలేదు, కానీ ఈ జనవరి నెలలోనే ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయబోతున్నారు.
సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మరికొన్ని మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు 2021లో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన కార్లకి డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేయడానికి. టయోటా కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో టయోటా క్యాంబ్రీని మరొకసారి లాంచ్ చేయడానికి కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. టయోటా క్యాంబ్రీ అనేది ప్రీమియం సెగ్మెంట్ కి సంబంధించిన సిడాన్ కార్. టయోటా కంపెనీ వారు తీసుకురాబోతున్న ఈ టయోటా క్యాంబ్రీలో మనకి 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది విత్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో. ఈ కార్ని మన ఇండియన్ మార్కెట్లోకి అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ని మన భారతీయ మార్కెట్లో ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 50 లక్షల రూపాయల నుండి 55 లక్షల రూపాయల ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చే అంచనాలు కనబడుతున్నాయి. సిట్రోన్ కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో సిట్రోన్ C3 పేరు గల సబ్ 4 మీటర్ కార్ ని లాంచ్ చేయడానికి కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. సిట్రోన్ కంపెనీ వారు తీసుకురాబోతున్న ఈ సిట్రోన్ C3 పేరు గల కార్ ని ఏ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్న విషయం పైన ఇంతవరకు మాత్రం కంపెనీ వారు క్లారిటీ ఇవ్వలేదు. ఈ కార్ ని సబ్ కంపాక్ట్ SUV సెగ్మెంట్ లాంచ్ చేస్తారా లేక మైక్రో SUV సెగ్మెంట్ లాంచ్ చేస్తారా, అదేవిధంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లాంచ్ చేస్తారన్న విషయం పైన ఇంతవరకు మాత్రం క్లారిటీ మాత్రం లేదు. అదేవిధంగా ఈ కార్ ని ఏ సెగ్మెంట్ లాంచ్ చేసినా కానీ ఈ కార్ యొక్క ప్రైజెస్ అనేవి ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 8 లక్షల రూపాయల నుండి 13 లక్షల ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అంచనాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ సిట్రోన్ C3 అనే సబ్ 4 మీటర్ కార్ లో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా 1.2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా 7 స్పీడ్ DCT లాంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ ని మన భారతీయ మార్కెట్లో మార్చి వరకు లాంచ్ చేసే అంచనాలు కనబడుతున్నాయి. సిట్రోన్ C3 అనే కార్ ని ఏ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తే బాగుంటుందన్న విషయం పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. మన భారతీయ మార్కెట్లో ఉన్న ప్రతి కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు తమ కార్ల యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు లాంచ్ చేస్తూ ఉంటారు. అదే విభాగంలో మారుతి కంపెనీ నుండి మారుతి అర్టిగా మరియు మారుతి XL6 యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని కూడా రాబోతున్న 3 నెలల్లో కంపెనీ వారు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మారుతి కంపెనీ నుండి మారుతి బాలినో యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని కూడా కంపెనీ వారు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా యుండై మోటార్స్ నుండి యుండై వెన్యూ యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని కూడా కంపెనీ వారు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అదే విభాగంలో కియా మోటార్స్ నుండి కూడా కియా సెల్టోస్ యొక్క ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని కూడా రాబోతున్న 2 నుంచి 3 నెలల్లో లాంచ్ చేయడానికి కంపెనీ వారు సిద్ధమవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీకెండ్ లో జరిగే న్యూస్ అప్డేట్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఈ వీడియోని చివరి రోజు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2 వీలర్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4 వీలర్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.